ఇక్కడ ట్రయాంగిల్ ఉంది, అటువైపు కూడా ట్రయాంగిలే ఉంది. ఇటు త్రిభుజం ఉంటే ఇక్కడ కూడా త్రిభుజమే ఉంది. ఇక్కడ మన ఆన్సర్ ఇక్కడ సర్కిల్ ఉంటే ఇక్కడ కూడా ఏముండాలి, సర్కిలే ఉండాలి. మన దరిద్రం కొద్దీ ఆప్షన్స్ అన్నీ మళ్ళీ సర్కిల్సే ఉన్నాయి. మళ్ళీ ఏం చేయాలంటే దీన్ని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉన్న డయాగ్రామ్ని ఇక్కడ ట్రయాంగిల్ షేప్లో ఉండిచ్చాడు. కాకపోతే దీని లోపల వాడు ఏం చేశాడంటే మీడియన్ లైన్స్, వీటిని మధ్యగత రేఖలు అని అంటాం. వీటిని మధ్యగత రేఖలు అనుకోవచ్చు, ఉన్నతులు ఎత్తులు కూడా అనుకోవచ్చు. అంటే ఒక త్రిభుజం యొక్క మధ్యగత రేఖలు, ఒక త్రిభుజానికి 3 మధ్యగత రేఖలు గీయచ్చు. అలా ఒక సర్కిల్కు ఎన్ని మధ్యగత రేఖలు గీయచ్చు అంటే ఇన్ఫినైట్, అనంతంగా గీయచ్చు. ఎన్ని మధ్యగత రేఖలైనా గీయచ్చు. కాకపోతే వాడు ఇన్ఫినైట్ అయితే ఇవ్వలేదు. ఫస్ట్ ఆప్షన్ అయితే మన ఆన్సర్ కాదు, ఎందుకంటే సర్కిల్ లోపల త్రిభుజం అయితే ఇచ్చాడు. వాడు సర్కిల్ లోపల త్రిభుజం ఇచ్చాడు కాబట్టి ఇది మన ఫస్ట్ ఆప్షన్ అనేది రాంగ్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏ విధంగా అయితే వాడు డయాగ్రామ్ గీశాడో, లోపల ఏ విధంగా అయితే వాడు మీడియన్ లైన్స్ మధ్యగత రేఖలు గీశాడో అదే విధంగా మన సర్కిల్లో కూడా రావాలి. అంటే మనకు ఆన్సర్లో ఏముండాలంటే ఒక సర్కిల్ ఉండాలి. ఫస్ట్ ఇలా స్ట్రైట్ లైన్ ఉండాలి కాబట్టి ఇక్కడ మనం స్ట్రైట్ లైన్ గీయాలి. తర్వాత మళ్ళీ ఇటువైపు ఒక లైన్, ఇటువైపు ఒక లైన్, అంటే ఈ విధంగా ఉండాలి. అలా మనకు ఏ ఆప్షన్లో ఉంది అంటే మనకు లాస్ట్ ఆప్షన్లో ఆ డయాగ్రామ్ లేదు. ఓకే, ఈ 2 డయాగ్రామ్ చూడడానికి ఒకేలా కనబడుతుంది, కానీ ఇది ఈ విధంగా ఇచ్చాడు వాడు, ఇలా ఈ విధంగా. అలా మన మిడిల్ లైన్ ఉందా అంటే ఈ మిడిల్ లైన్లో కూడా లేదు. కాబట్టి మనకు మిగిలిన ఒకే ఒక ఆప్షన్ ఏది అంటే మనకు థర్డ్ ఆప్షన్.